Praise Lord Church. Thank you all for joining, whoever has joined us on the live. We welcome you. మనము ఈ యొక్క ఫ్రైడే సర్వీస్ దేవుడు మనకి ఇచ్చినందుకు మనమందరం కూడా దేవుని వాక్యము మనం పొందుకునే హృదయంతో అందరం వచ్చినందుకు ద లార్డ్ షూర్లీ ఐ బిలీవ్ విల్ స్పీక్ టు యూ ఇన్ ద వే దట్ హీ ఈస్ విల్లింగ్ టు. సో దేవుడిచ్చిన వాక్యము చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి నీకే వందనాలు. తండ్రి నీ వాక్యంని మేము తండ్రి మాతో ఎప్పుడు ఎల్లప్పుడూ మాట్లాడుతున్న నీ పరిశుద్ధాత్మని చేత మేము పొందుకునే ప్రతి వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి మీరు మాట్లాడుతుండగా తండ్రి అది మా జీవితానికి మేలుగా తండ్రి, మా జీవితానికి తండ్రి ప్రతిదీ తండ్రి నీవు తండ్రి ఏది కూడా మమ్మల్ని హాని చేయడానికి కాదు, ప్రతిదీ మన మంచి కొరకు నువ్వు దాన్ని మారుస్తావని చెప్పిన వాక్యాన్ని బట్టే ప్రతి వాక్యంలో మా జీవితానికి కావలసిన మంచి నీవు దాచి ఉన్నావని, అది మాకు ఎలాగ అనిపించినని, కానీ దాని యొక్క బాటలో నడుస్తూ ఉంటే తండ్రి దానిలో ఉన్న మేలుని మేము గ్రహించుకునే అవకాశం మాకు దొరుకుతుంది. కాబట్టి తండ్రి టు నాట్ జడ్జ్ అ వర్డ్ బట్ టు వాక్ ఇన్ ఇట్ అండ్ సీ ద ఫ్రూట్. దట్ ఈస్ హౌ ఫాదర్ ఇలాంటి జీవితం, ఇలాంటి మనస్తత్వాన్ని, జీవన శైలిని మేము కలిగి ఉండి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యం అందచేయడానికి కావలసిన నడిపింపుని నీ యొక్క స్వరముతోటి తండ్రి నీ ప్రజలతోటి నువ్వు మాట్లాడతావని నిన్నే వేడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కొన్ని వాక్య భాగాలు చూసుకొని ముందుకెళ్దాము. యాక్ట్స్ చాప్టర్ 4 ఫ్రమ్ వర్స్ 23 ఆన్వర్డ్స్, 23 and 24. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశంను భూమిని సముద్రమును. చాలు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, దీని ముందు కాంటెక్స్ట్ ఇవ్వడానికి ఏం జరిగిందంటే, దీని ముందు పేతురు ఇంకా యోహాను వెళ్ళి వాళ్ళ సేవ వాళ్ళు చేస్తుండగా ఎప్పుడైతే ఒక మనిషి పుట్టుక నుంచే నడవని పరిస్థితిలో ఉన్నవాడిని కూడా ద గేట్ దట్ వాస్ కాల్డ్ బ్యూటిఫుల్ అనే గేట్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర, మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మా దగ్గర ఏది ఉందో అది మేము నీకు ఇస్తున్నామని చెప్పి తను లేపి నడిచినప్పుడు అది చాలా వైడ్ స్ప్రెడ్ ఏమంటారు, చాలా టాక్స్ జరిగినాయి. అది మనుషుల ఎదుట చాలా మహిమకరంగా కనిపించినను అది ఏమంటారు, పెద్దలు, సంఘ పెద్దలు కానీ అక్కడ ఉన్న ప్రధాన యాజకులు కానీ వాళ్ళందరికీ కూడా అది చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. దీన్ని మనం ఇంకా డినై చేయలేము. అంటే పుట్టుక నుంచి నడవని మనిషి ఇప్పుడు నడుస్తున్నాడంటే ఇంకా దీనిని మనం డినై చేయనంత పెద్ద స్వస్థత ఇది. మనుషులను మనం ఇంకా కంట్రోల్ చేయలేము, ఆపలేము అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు యోహాను పిలిచి మరీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తారనమాట. మీరు ఇంకా ఇది ఆపేసేయండి అనేసి థ్రెటనింగ్స్ లాగా వాళ్ళకు తిట్టినట్టు. అంటే యూ కెన్ గో రీడ్ బిఫోర్ దాట్ ఏమేమి జరిగినాయో వాళ్ళు వెళ్ళి మరలా చెప్తారనమాట, ధైర్యంతో చెప్తారనమాట. ఇలా రాస్తుంది, మీరే ఇలాగ యేసు ప్రభుని తండ్రి పంపించిన యేసునే మీరు మరణానికి అప్పగిచ్చారు, అతనిని దేవుడే లేపినాడు అన్నీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళని కంట్రోల్ చేయలేము అన్నంత రీతిగా ఉండి వాళ్ళకి జస్ట్ ఒక చాలా గట్టి వార్నింగ్ ఇచ్చి మరి వాళ్ళని పంపించేస్తారు. అయితే ఇక్కడ మనం 23rd వర్స్కి వస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మళ్ళీ ఒకసారి చదువుదాం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి,
నాదా నీవు ఆకాశం అంటే ఇక్కడ వాళ్ళ కంపెనీకి అంటే వాళ్ళ సంఘానికి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రజల దగ్గరకు వాళ్ళు వచ్చి ఇదంతా జరిగిందని చెప్పగానే వాళ్ళ రెస్పాన్స్, అవును మనకు ఇప్పుడు థ్రెట్ ఉన్నది, మనం చేసేది సరి అయింది మనకు తెలుసు, పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపినాడు ఆ పెంతెకొస్తు దినమందు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క మనకు ముందుకు సాగడానికి వచ్చిన అడ్డంకు ఇది అని చెప్పగానే వాళ్ళంతా దానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి బిగ్గరగా ఒకే స్వరంతో ఒకే మనసుతో ప్రార్థించడము మొదలుపెట్టినారు. అంటే ద రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడినారు, ముందుగానే పెంతెకొస్తు దినమందు నింపబడినారు. దాని తర్వాత ఇక్కడ ఇలాంటి వ్యతిరేక పరిస్థితి వస్తే వాళ్ళు ఒకటేసారి ఏం చేస్తారంటే అందరూ కలిసి ఒకే స్వరముతో దేవునికి మొరపెట్టడము మొదలుపెట్టారు. ఇప్పుడు మనము 24th verse నుంచి 30th verse వరకు మనం చదువుదాం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతిపిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యంను బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. సో ఇక్కడ వాళ్ళు బిగ్గరగా ఒకే స్వరముతో ఒకే మనస్సుతో ప్రార్థించడం వాళ్ళు మొదలుపెట్టినట్ట. ఫస్ట్ వాళ్ళలో కనిపించింది ఏంటంటే ఐకత్వము. దే స్టార్టెడ్ ప్రేయింగ్ ఇన్ వన్నెస్. ఒక ఏక మనస్సుతోటి వాళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టి దాని ప్రార్థనలో మనం చూసాం ఎలాగైతే దావీదు చెప్పినట్లే అధికారులందరూ మాకు వ్యతిరేకంగా నిలబడ్డారు, యేసుకు వ్యతిరేకంగా నిలబడ్డారు, ఇప్పుడు మీ సేవకు లకు వ్యతిరేకంగా నిలబడ్డారని చెప్పి దానికి బదులుగా వాళ్ళ ప్రార్థన ఎలాగుండిందంటే ద ఓన్లీ మోటివ్ అండ్ ద గోల్ ఆఫ్ ద చర్చ్ వాస్ సీన్ ఓవర్ హియర్. ఇక్కడ ఏమని చెప్పారంటే వారు ఇంకా ధైర్యముతో బయట ఆ బెదిరింపులకు వాళ్ళు భయపడకుండా ఇంకా ధైర్యముతో వాళ్ళు బయటికి వెళ్ళి నీ వాక్యాన్ని ప్రకటించడానికి, అదే కాకుండా నీ చెయ్యి చాచి వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు సూచక క్రియలు జరిగించమని వాళ్ళు యేసు నామములో ప్రార్థించడం ఇక్కడ మనం చూస్తున్నాం. దే స్టార్టెడ్ ప్రేయింగ్ అబౌట్ అ వండర్ఫుల్ థింగ్. అంటే వెళ్ళి ధైర్యముతో మాట్లాడాలని చెప్పి స్వస్థతలు కూడా జరగాలని చెప్పి, అది కూడా మామూలు స్వస్థతలు కాదంట, అద్భుత కార్యాలు సూచక క్రియలతోటి ఇలాంటి సేవ వాళ్ళకు కలుగ చేయమని, ఆ సేవకులకు కలుగ చేయమని వాళ్ళు ఒక ప్రత్యేక రీతిగా అందరూ ఏక మనస్సుతో ప్రార్థించడము ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎట్లయినా యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఉంది కదా, మీరు వెళ్ళి ఏమంటారు లోకమంతటా ఏమంటారు భూమి యొక్క టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, గో టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ప్రీచ్ దిస్ అని చెప్పేసి నా మాటని వాళ్ళకు చెప్పండి అని ఈ సువార్తని ప్రకటించడానికి వాళ్ళు చేసే ప్రార్థనలో ఇది మొదటి ఒక ప్రార్థన ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్. దట్ ఏ మినిస్ట్రీ అయితే క్రైస్ట్ చెప్పాడో ఆ మినిస్ట్రీ చేయడానికి వాళ్ళు ప్రార్థన చేయడం ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే మనం కూడా మన సంఘం కొరకు ఎలాగ ప్రార్థన చేయాలనే ఒక శాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనము ఎంతసేపు వి ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ ద థింగ్స్. కొన్నిసార్లు మన సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తుంటాము, లేకపోతే కొన్ని విషయాల గురించి మనం పర్సనల్ విషయాల గురించి ప్రార్థన చేస్తాం. అన్నయ్య చెప్పాడు కదా, మనం ఎలాగైతే కుటుంబ ప్రార్థనలో మరలా మనం ఏకం అవ్వాలని, అదే కాకుండా వాటి విషయం కాకుండా
మనము ఫర్ ద బిగ్గర్ గోల్ దట్ ఈస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క రాజ్యం వ్యాప్తి కొరకు మనము ఏక మనస్సుతోటి ఒక కుటుంబం లాగా మనం స్టార్ట్ చేయాలని అన్న చెప్పాడు కదా. అలాగే వీళ్ళు కూడా ఏక మనస్సుతో ఫర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ద గాస్పుల్, దేవుని యొక్క సువార్త అది చాటాలనేసి, అది ఇంకా ధైర్యంతో వాళ్ళు చెప్పగలగాలని, అదే కాకుండా అద్భుతాలు సూచక క్రియలతో కలిపి ఈ యొక్క ఎలాగైతే యేసు ప్రభు చేసిన ఆ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది మీ సేవకుల ద్వారా మీరు చేయాలి అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. మనము కూడా లైక్ ఈవెన్ ఇఫ్ ద చర్చ్, అది అక్కడ సంఘం ప్రార్థిస్తుంది కదా, సేవకులందరూ కలిసి కలిసి ప్రార్థన చేయట్లేదు, సంఘమే ప్రార్థన చేస్తుంది. అంటే వాళ్ళు సొంతగా వాళ్ళంతట వాళ్ళు భూమి యొక్క చుట్టూ వాళ్ళు వెళ్ళలేరు, కానీ ఇక్కడ వెళ్ళే వారిని ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నారో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారు. ఈవెన్ ఇఫ్ వీ కెనాట్ ప్రే డూ ద మినిస్ట్రీ అవర్ సెల్ఫ్, మనము ప్రార్థించి మరీ ఆ సేవకుల కోసం, మన సేవకులందరి కోసము, లోకమంతా ఎవరినైతే దేవుడు లేపాడో వారి కోసం మనం కూడా ఒక సంఘము వలె ఏక మనసుతో ప్రార్థించాలని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడని నాకు అనిపించింది. ఈవెన్ ఇఫ్ వీ కెనాట్ గో అవర్ సెల్ఫ్, లెట్ us pray for the people of God, the servants of God who are going out there and preaching. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కూడా మనం ప్రార్థించాలి. అక్కడ 31వ వచనం ఒకసారి చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యంగా బోధించిరి. చాలు. అంటే ఇక్కడ ఆ ప్రార్థనకి ఒక జవాబులాగా దేవుడు ఎలాగ స్పందించాడంట, అక్కడ భూమి కంపించి అక్కడ పరిశుద్ధాత్ముడు చేత వాళ్ళందరూ కూడా నింపబడి అండ్ దే స్పేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ బోల్డ్నెస్. దానికి జవాబుగానే వాళ్ళు ధైర్యముతోటి వాక్యము బోధించడానికి, కానీ అదే కాకుండా దీని ముందు మనం చూస్తాం ఎలాగైతే సూచక క్రియలు అద్భుతాలతో కూడా వాళ్ళు నింపబడము చూస్తున్నాము. అంటే ది ఆన్సర్ ఫర్ దిస్ ప్రేయర్ వాస్ అ న్యూ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మళ్ళీ పరిశుద్ధాత్మ చేత వాళ్ళ సేవకులు ముందుగానే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ఇంకాను వాళ్ళని దేవుడు ఆత్మ చేత నింపబడి వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళకు ప్రోత్సాహమును కానీ ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎట్లా అంటే భూమి కంపింపబడిందంట. అంటే ఏక మనస్సుతో, ఈవెన్ పెంతెకోస్తు దినమందు కూడా మనము చూసినట్లయితే వాళ్ళు కూడా ఏక మనస్సుతో, వాళ్ళు ఏక స్వరంతో ఒక దగ్గర వాళ్ళు చేరుకొని అండ్ కొన్ని సందేశం ముందు చెప్పినట్టు వాళ్ళు ఏక మనస్సు అయ్యేంత వరకు దేవుడు వేచి చూసి అప్పుడు ఆ పరిశుద్ధాత్మని వాళ్ళను పంపించడము చూస్తున్నాం. అంటే గాడ్ వాజ్ వెయిటింగ్ అంటిల్ దేర్ వాజ్ యూనిటీ. ఇక్కడ కూడా ఆ యూనిటీ కల్పించినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం గొప్పగా దిగివచ్చి వారు నిజంగానే వాళ్ళ మినిస్ట్రీ ఇంకొక ఎత్తు ఎదగడానికి సహాయపడే రీతిగా దేవుడు వాళ్ళకు సహాయము ఆ యొక్క పరిశుద్ధాత్మని ఆ రీతిగా విడుదల చేయడము మనం ఇక్కడ చూస్తున్నాము. దాని యొక్క ఫలితము మనము 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము. దాని గురించి కొంచెం మనము చదువుకుందాం. అండ్ బై ద వే, లైక్ బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్, లైక్ దిస్ ఇస్ what the Lord is wanting to talk to us. ఎలాగైతే సంఘము ఏకముగా ఎలాగ ఉండాలో దేవుడు నాకు కొన్ని బోధించినవే మీకు నేను బోధించాలనుకుంటున్నాను. ఎలాగైతే ప్రార్థనలో ఒక ప్రార్థన అనేది ఒక్కటే కాదండి, టు వర్క్ ఫర్ వన్ కాజ్ అన్న చెప్పాడు కదా. లైక్ ఒక కంపెనీ అంతా కూడా అది చిన్న ఊడ్చే మనిషి అయినా కానీ, లేకపోతే ఒక ఎంప్లాయీ అయినా కానీ, ఒక మేనేజర్ అయినా కానీ, ఒక పైనున్న CEO లెవెల్, మేనేజర్, డైరెక్టర్ లెవెల్ నుంచి కింది వరకు కూడా అందరూ ఒకటే విషయానికై, ఒకటే పర్పస్ కోసం వాళ్ళందరూ ఎలాగైతే పనిచేస్తారో వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఒకటే ఉంటుంది. ఈవెన్ ద సిస్టమ్ దట్ దే లే, ద పాలసీస్ దట్ దే హ్యావ్, ఇట్ ఆల్ యాడ్స్ అప్ టు వన్ గోల్ అండ్ వన్ మేబీ there will be one product they are trying to market, sell, manufacture and bring it on to the market. అంటే వాళ్ళకున్న ఒకటే గోల్ని ఇంతమంది ఏక మనసుతో అక్కడ ప్రయత్నించడం అనేది ఒక కంపెనీలో అంత
ఏకత్వము ఉంటే మన సంఘంలో నో మ్యాటర్ ద చర్చ్ మైట్ బి ఫంక్షనింగ్ ఇన్ డిఫరెంట్ వేస్, వాళ్ళ విధానం వేరే ఉండొచ్చు, వాళ్ళు బోధించేది వేరే ఉండొచ్చు, ఏదైనా వేరే ఉండొచ్చు, కానీ ఏకమైన ఒకటే ఒక గురి ఏదైతే ఉందో అది ఏంటంటే సువార్త నలుమూలల ప్రకటించబడాలి, ఆయన యొక్క కార్యములు గొప్పగా జరగాలి, ఇంకా ఆయన రాజ్యము యొక్క వ్యాప్తి, ఆయన యొక్క సంఘము సిద్ధపడడం అనే యొక్క ఏదైతే దెర్ ఇస్ దిస్ బిగ్గర్ గోల్ దట్ వీ ఆల్వేస్ హ్యావ్, అది మనం ఎప్పుడు మరవకుండా మన ప్రార్థనలో ఏకమై ఉండి మనము ఈ యొక్క విషయం గురించి ప్రార్థించడము మానద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి మనము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. వీళ్ళు చేసిన ఈ ప్రార్థన ఎలాగా అది ఏమంటారు మేనిఫెస్ట్ అయ్యిందో మనం ఇక్కడ చూస్తాం. 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండేది. అంటే ఇంకా 15th వర్స్ కూడా చదివేసేయండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అంటే ఇంత అద్భుత కార్యాలు సూచక క్రియలు అది యేసు యొక్క కాలంలో కూడా జరగనంత రీతిగా అక్కడ స్వస్థతలు జరగడం కానీ అద్భుత కార్యాలు జరగడం కానీ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత గొప్పదండి. అంటే వాళ్ళు చేస్తున్న ఇంకా 16వ వచనం కూడా చదివేద్దాం. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చాలు, వారందరూ కూడా అంటే వాళ్ళ దగ్గర రోగి అయి ఉన్న లేకపోతే ఏమంటారు అంధకార శక్తులతో పీడింపబడుతున్న వాళ్ళైనా కానీ వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చారో అది వచ్చి వాళ్ళ చేతులు వేసే అంత పని లేకుండానే వాళ్ళ నీడ కూడా అంటే దే ఫౌండ్ ఇట్ ఇంపాసిబుల్, ప్రతి ఒక్కరి మీద చెయ్యాలనేంత చాలామంది వచ్చేసారు అనేసి వాళ్ళ నీడ తాకితే స్వస్థపడతారేమో. వాళ్ళు చెప్పలేదు ఇట్లా వేయండి నేను వచ్చి ఇట్లా పోతా నీడలో స్వస్థపడిపోతారు అని ఎవ్వరు చెప్పలేదు. అక్కడ వాళ్ళంతటా వాళ్ళే ఎట్లాగైతే ఆ రక్తస్రావం గల స్త్రీ యేసు యొక్క ఏమంటారు వస్త్రపు చెంగును ముడితే నేను స్వస్థపడతా అనే ఒక విశ్వాసం కలిగి ఉందో అలాగే వీళ్ళకు కూడా వాళ్ళంతటా వాళ్ళే ఆలోచించి ఆయన వాళ్ళ నీడ పడితే కూడా చాలు వీళ్ళందరూ స్వస్థపడతాను అనేసి వాళ్ళ నీడ తాకే విధంగా అలాగ రోడ్ అంతా కూడా ఒక బెడ్స్ అంతా పరిచేసి దాని మీద రోగులను పెట్టేసి ఉంచి అక్కడ వచ్చిన అందరూ కూడా అంటే అది ఏ మాదిరిలో అయినా కానివ్వండి, అది నీడ ద్వారా అయినా చేతులంతగా అయినా కానీ ఏదో విధంగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు 16వ వచనం రాసి ఉంటుంది, ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చిన వాళ్ళు స్వస్థపడ్డారంట. కానీ ఇవన్నీ ఇంత అద్భుత కార్యాలు ఇన్ని సూచక క్రియలు అక్కడ జరగడము దాని యొక్క వెనక ఉన్న ప్రార్థన ఏదైతే ఉందో దాని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే వాళ్ళు ఏక మనసుతో ఒక సంఘము వలె ఏక మనసుతో వాళ్ళు ఏక స్వరముతో కూడా వాళ్ళు ఒకటే ప్రార్థన అంట, మనసు ఒకటే ప్రార్థన కూడా ఒకటే. అది ఎవరో ఇప్పుడు రిపీట్ ఆఫ్టర్ మీ అని చెప్పనవసరం లేదు. వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ప్రార్థనలు ఎంత ఏకమైపోయాయంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి అదే కాకుండా వాళ్ళ మినిస్ట్రీ ఇంత గొప్పగా ఇంకొక లెవెల్ పైకి వెళ్ళిపోయేంత విధంగా దేవుడు దాన్ని మార్చివేసి ఎందరో వేరే వేరే సిటీస్ నుంచి కూడా జెంటైల్స్ నుంచి కూడా వచ్చేసి మరీ అక్కడ స్వస్థత పడడము మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నీడ కూడా వాళ్ళ అనుమతి లేకుండానే వాళ్ళ నీడ కూడా స్వస్థపడే విధంగా అంటే పరిశుద్ధాత్ముడు ఎంతగా వాళ్ళని నింపివేశాడంటే వాళ్ళ నీడ కూడా ప్రభావితంగా అయిపోయే విధంగా అక్కడ చేశాడు. కానీ దాని వెనుకలు ఉన్న ఏక మనసుతో చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది ముఖ్యమండి. ద వన్నెస్ దట్ షుడ్ బీ ఇన్ చర్చ్ ఇన్ ద వే దే ప్రే. ప్రార్థనలో ఐకత్వం.
ముందు ఫ్రైడే మా బ్రదర్ నోయల్ మర్విన్ వచ్చి ప్రీచ్ చేసినప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. అంటే ద ఫ్రైడే బిఫోర్ ప్రీవియస్ ఫ్రైడే నోయల్ మర్విన్ ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఏంటంటే ప్రార్థనలో అయినా కొన్నిసార్లు వాళ్ళ ప్రార్థన వీళ్ళ ప్రార్థనకు వ్యత్యాసం ఉండొచ్చు, కానీ పాటలు పాడినప్పుడు అందరం ఒకటే మాటని ఒకటేసారి పాడతామంట. అంత బ్యూటిఫుల్ మాట చెప్పాడు. మీ అండ్ అన్న రియలీ లైక్ దట్ వన్ థింగ్ దట్ హీ స్పోక్. పాట పాడినప్పుడంట ఇంకా అందరు కూడా ఒకటే మాట పాడతారంట. దానినే ఆలోచించుకుంటా ఏక మనసుతో పాడడానికి ఒక పాటలోనే, ఒక ఆరాధన చేసే పాటలోనే ఆ ఐకత్వం అనేది మనం తేయగలుగుతాము అని చెప్పి మంచి మాట చెప్పాడు. అలాగే ప్రార్థనలో కూడా ఒకే స్వరముతో ఒకే మాటతోటి వాళ్ళు ప్రార్థించారంట. ఆ ఏకత్వంలో ఆ ఒకే మనస్సు ఉండే తత్వంలో నుంచి వచ్చిన ఈ గొప్ప మినిస్ట్రీ ఇది జస్ట్ ఒక లిఖితపూర్వకంగా రాసిన మాటలే, కానీ ఇలాంటి మినిస్ట్రీ వాళ్ళు ఆ కొన్ని రోజులే కాదు, ఈ సభలు జరిగినాయి అప్పుడు ఇలా జరిగిందని కాదు, ఇలాగే వాళ్ళ మినిస్ట్రీ అంతా కూడా జరగడానికి కారణము వెనకాల వాళ్ళు ఉన్న సంఘం ఏదైతే ఉందో ఏక మనస్సుతో ప్రార్థించడము. అది ఆ ఒక్క రోజుకి మాత్రమే కాదు, ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళు అలాంటి ప్రార్థనల చోటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ ప్రార్థనల తోటి వాళ్ళ మినిస్ట్రీని ఇంకా పెంపొందింప చేస్తూ ఉన్నట్లు నాకు అనిపించింది. ద వన్నెస్ దట్ దే హ్యాడ్. ఎందుకంటే మన అందరం ఒకసారి మనకున్న అవసరతలను కానీ మనకున్న ఇబ్బందులన్నీ కూడా పక్కలు పెట్టేసి అందరం కలిసి ఒకటే, వి ఆల్ యాజ్ క్రిస్టియన్స్ హ్యావ్ ఓన్లీ వన్ గోల్ కదా. దేవుడు ఏమంటారు, పెంతెకొస్తు దినం రాకముందే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో చెప్తాడనమాట. మీరు వేచి ఉండండి, మీ యొద్ద ఇంకొక కంఫర్టర్ పంపిస్తున్నాడు, అప్పుడు మీరు వెళ్ళి ఏమంటారు గో టు ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అనేసి లోకం యొక్క అంతంలోకి వెళ్ళి మరి మీరు ఈ స్వార్థ ప్రకటించాలి. అంటే దేవుడు పరిశుద్ధాత్మని నింపింది కూడా, మరొక సహాయకుడిని పంపింది కూడా ఈ యొక్క స్వార్థ ప్రకటింపబడాలి అని చెప్పేసి. అదే కదా మనందరికీ ఉన్న ఒకటే గోల్. మనము రక్షణ ద్వారా, విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధాత్మని పొందుకున్నాం, కానీ దాని యొక్క కారణమైన దాని యొక్క ఏమంటారు ద రీజన్ దట్ వీ హ్యావ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఈస్ ఫర్ దిస్ వన్ థింగ్, వన్ ఇన్స్ట్రక్షన్. ఇంకా మీరు చేతులు ఉంచగా అదే వాళ్ళు స్వస్థపడతారనేసి, మృతులను కూడా మీరు లేపుతారనేసి, ఇవన్నీ కూడా ఈ అద్భుతాలు సూచక్రియలు, దీస్ సైన్స్ షాల్ ఫాలో దే దట్ బిలీవ్ అని కూడా చెప్పినట్టు వాక్యం మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకటే పర్పస్, దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ ఎక్స్పాండ్ అండ్ మెనీ విల్ బి యాడెడ్ ఇన్ టు దట్ బిలీఫ్ కదా. అలాంటి ఒక అలాంటి యొక్క గురి మనమందరం కూడా ఏక మనసుతో కలిగి ఉండాలని, మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలని దేవుని యొక్క ఆశ. రైట్. అండ్ ఈవెన్ ఇఫ్ వి సీ గోయింగ్ ఫార్వర్డ్, అంటే మెనీ వర్ యాడెడ్ టు ద బిలీఫ్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా ఒక దగ్గర ఉంటుంది. వి డోంట్ హ్యావ్ టు రీడ్, బట్ అలాగా వాళ్ళ సేవ వ్యాపించడము, ఇంకెందరో విశ్వాసులుగా మారడము మనం ఇక్కడ చూస్తున్నాము. రైట్. ఇలాగా ఐకత్వం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకో విధమైన ఐకత్వం గురించి దేవుడు మనం చూసుకుందాం. ఇంకో విధమైన ఐకత్వం గురించి ఇక్కడ మనము చూసుకుందాం. అదే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయంలో 32వ వచనం, విశ్వసించిన 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. 33 కూడా చదివేశారు. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. చాలు. సో ఇక్కడ
వాళ్ళ పరిశుద్ధాత్మ చేత నింపబడగానే అవును వాళ్ళు సువార్త బలంగా చెప్పారు, వాళ్ళ ఒక మినిస్ట్రీ బలంగా వ్యాపించింది. కానీ ఇక్కడ 32వ వచనంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంగ్లీష్లో కూడా చదువుతాను. అండ్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దెమ్ దట్ బిలీవ్డ్ వర్ ఆఫ్ వన్ హార్ట్ అండ్ ఆఫ్ వన్ సోల్, నీదర్ సెడ్ ఎనీ ఆఫ్ దెమ్ దట్ ఆట్ of the things which he possessed was his own, but they had all things common. అంటే ఐకత్వము ప్రార్థనలోనే కాదు కానీ వేరే విషయాలలో కూడా వాళ్ళు ఐకత్వం చూపించారంట. అది ఎలాగంటే వాళ్ళకున్న సమస్తము కూడా ఏమంటారంటే ఇక్కడ neither said any of them that aught of the things which he possessed was his own. అంటే వాళ్ళు సంపాదించిన సమస్తము కూడా వాళ్ళదన్నట్టు వాళ్ళు చెప్పుకోవడం మానేసినారంట. ఇది అంతా కూడా మనదే అని చెప్పుకోవడము మొదలు పెట్టారంట. అంటే when they received the Holy Spirit, వాళ్ళ మనసు యొక్క వాళ్ళ మనసులు మారిపోయి వాళ్ళు ఎలాగ ఆలోచించడం స్టార్ట్ చేస్తారంటే, వాళ్ళు సంపాదించిందైనా కానీ వాళ్ళ తండ్రి పితరుల నుంచి వచ్చిన ఆస్తులైనా కానీ అది మాది అని ఎవరు చెప్పట్లేదంట, అది మనందరిది. దే హ్యాడ్ ఆల్ థింగ్స్ ఇన్ కామన్ అని చెప్తూ ఇక్కడ రాస్తున్నాడు. 34వ వచనం కూడా చదవండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. 35 వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. చాలు. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. వాళ్ళు ఎలాగా ఇప్పుడు అవును ఏక మనస్సుతో ఏక ఆత్మతో వాళ్ళు ఉన్నారు, కానీ అది ఎలాగంటే వాళ్ళకున్న సమస్తము కూడా what they possessed was they did not say what they possessed was their own, but they had all things in common. అంటే అందరూ కూడా they had all థింగ్స్ ఇన్ కామన్ అంట. అక్కడ ఉన్న బిలీవర్ అని అక్కడ ఎవరైతే చేరి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని మావే అనుకునేంత పరిస్థితి కలిగిందంట. అది ఎలాగ కలిగిందని 34వ వచనం నుంచి చెప్తున్నాడు. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. నీదర్ వాజ్ దేర్ ఎనీ అమాంగ్ దెమ్ దట్ lacked, for as many as were possessors of land or houses sold them and brought the price of the things that they sold and laid it at the apostles' feet, and distribution was made unto every man as he had need. అంటే they had all things in common అనేది ఎలాగా అది ఆల్ థింగ్స్ ఇన్ కామన్ అంటే ఆ వన్నెస్ వాళ్ళకున్న సమస్తములో కూడా ఎలాగ అనుభవించారు అంటే, వాళ్ళకు దానికి చేయవలసిన ఏదైతే సిస్టమ్ వాళ్ళు తెచ్చారంటే ఉన్నదంతా కూడా వాళ్ళు అమ్మివేసి దానికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి ఆ ప్రైజెస్ అన్నీ కూడా అపోస్తుల యొక్క పాదాల చెంత పెట్టేసి అది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి, అది నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్లేస్కి వచ్చింది. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకు కోట్ల ఆస్తి ఉండొచ్చు, ఇంకొకరికి లక్షల్లో ఆస్తి ఉండొచ్చు, ఇంకొకరు అంతగా ఆస్తులు లేకపోవచ్చు, కానీ వాళ్ళందరూ అమ్మివేసి అపోస్తుల పాదాల చెంత పెట్టిన వెంటనే వాళ్ళకి ఏ అధికారం పోయిందండి? ఇది నాది, ఈ పైసలు నావి, ఈ బంచ్ ఉంది కదా, ఇంత మూట ఉంది కదా, ఈ మూట నాది అనడానికి కూడా వీలు లేకుండా అది అంతా ఒకటే దగ్గరికి వచ్చి చేరుకుందంట. అప్పుడు దే వర్ ఏబుల్ టు సే దట్ దే హ్యాడ్ ఆల్ థింగ్స్ ఇన్ కామన్. అలాగా వాళ్ళ ఏకత్వము చూపించారంట. అండ్ అదే కాకుండా వాళ్ళు దాన్ని ఎవరి అవసరత ఎంత ఉందో దాని ప్రకారం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము జరిగిందంటే, కొన్నిసార్లు నాకు తెలిసి ఒకరికి ఇప్పుడు అందరూ ఒక దగ్గర తెచ్చేసి వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళకున్న సమస్తం కూడా ఒక దగ్గర తెచ్చి పెట్టినప్పుడు వాళ్ళ ఒకరికి ఒక అవసరత వచ్చింది. వాడు ఆ బిలీఫ్కి రాకముందు వాడు ఏమంటారు పూర్ పర్సన్ అయి ఉండొచ్చు, వాడు లేనివాడు అయి ఉండొచ్చు. ఇంకా ముందుకు రాసుకున్నాం కదా, చూసాను. దే వాజ్ నో మ్యాన్ నీదర్ వాజ్ ఎనీ అమాంగ్ దెమ్ దట్ ల్యాక్డ్
అంటే ఏంది, ఒకరికి కొదువ అనే మనిషి లేడంట. వాడికి ఆ సిస్టంలోకి రాకముందు కొదువ ఉండిందేమో, కానీ ఎప్పుడైతే ఈ సిస్టంలోకి వచ్చారో అప్పుడు అతనికి కొదువ అనేది లేదంట. అంటే ఏంటి, తనకు ఒక అవసరత వచ్చింది, అక్కర వచ్చింది, తన బిడ్డ యొక్క పెళ్లి చేయాలో, తన కుమారుడి యొక్క వివాహం చేయాలనో, అప్పుడు ఆ అవసరతని ఓకే అవసరత ఇదా నీ అవసరం, దానికి కావాల్సిన డబ్బు ఇదిగో అని అపోస్తులే తెచ్చి ఇవ్వడం. మళ్ళీ వేరే వాళ్ళకి ఇంకొక ఆ అవసరత వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని మెజర్ చేసి ఓకే ఇదా అవసరం అంటావా, ఓకే మీకు దేనికోసం ఇప్పుడు ఒక వాహనం కొనాలన్నా ఎక్కడ వెళ్ళాలి దేనికోసము, ఓకే మీరు చేసే బిజినెస్కి ఇది అవసరము, సో మీరు చేసే పనికి ఇది అవసరమని వాళ్ళకు అవసరం అనిపించినప్పుడే దానికి కావాల్సిన అమౌంట్, దానికి కావాల్సిన చెల్లుబడి వాళ్ళకి ఇచ్చి మరి అలాగా వాళ్ళు నడిపించారంట. ది అపోస్టల్స్ ర్యాన్ ది సిస్టమ్ అండ్ అంటే ఎవరికి కూడా ల్యాక్ అనేది లేదు. వాడు ముందు ఉన్న ఏమంటారు, తన ముందు ఉన్న జీవితం బట్టో, తనకు ముందు ఉన్న ఆ లేమిలో బతికినను, ఆ యొక్క ఆస్తి లేని జీవితంలో బతికినను, ఇప్పటి నుంచి తన అక్కరొక్కటే మ్యాటర్ అయిందనమాట. అక్కడ నాకు తెలిసి పని చేసేవాళ్ళు చాలామంది, కొంతమంది చాలా తెలివి గల వాళ్ళేమో, ఒక బిజినెస్ని నడిపించే అంత తెలివి గల వాళ్ళేమో, కొంతమందికి ఏమో స్కిల్ ఎక్కువ ఉందేమో, కొంతమందికి ఏమో బలము తక్కువ ఉందేమో, అవన్నీ వాళ్ళకి ఎంత వీలైతే వాళ్ళంత పని చేస్తూ దాని నుంచి వచ్చిన రాబడి కూడా అపోస్తుల యొక్క పాదాలను తెచ్చినప్పుడు, అంటే ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ అ పర్సన్ క్యాన్ బోస్ట్ అబౌట్ దేర్ స్కిల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర పొజెషన్స్ అనేవి ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు నా దగ్గర అన్నట్టు అయిపోయింది. అంటే ఐ ఫెల్ట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ సిస్టమ్ దట్ దేర్ వాస్ నో మోర్ ప్రైడ్. అక్కడ గర్వపడడానికి కారణమే లేదు. ఊరికేనే గర్వం, ఊరికే చిన్న పొరోడు పోతున్నాడు, వాడికి ఇట్లా గర్వంతో నడుస్తున్నాడు అనుకో, నీకేముందిరా గర్వపడడానికి అని అంటాం కదా. అంటే లిటరలీ ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఒక ఛాన్స్ కూడా లేదంట ప్రైడ్ ఉండడానికి. అంటే నాకున్న ఆస్తి, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది ఒక వివాహం జరుపుకునే ఏమంటారు దాంట్లో నుంచి వాళ్ళ స్టేటస్ ఏందో కనిపిస్తుంది, వాళ్ళు తిరిగే వాహనం చూస్తే వాళ్ళ స్టేటస్ ఏందో కనిపిస్తుంది. అక్కడ అలా చెప్పుకోవడానికి ఏది మిగలలేదంట. అంటే ఒకరు ఒక వివాహం గొప్పగా జరుపుకోవడం, ఇంకొకరు తక్కువగా జరుపుకోవడం లేదంట. వాడికి అవసరం అంటే ఓకే వెడ్డింగ్స్కి ఇంతే ఇస్తామని చెప్పేసి వాళ్ళ హిస్టరీ ఎలాగైనా ఉండినా కానీ, వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ అయినా కానీ, వాళ్ళకు తర్వాత వివాహ అవసరం వచ్చినా కానీ ఒక వివాహానికి ఇంతే ఇస్తామండి అని చెప్పేసి ఇవ్వడము. అంటే వాళ్ళకి అక్కర అయ్యేంత వరకే ఇవ్వడం. అంటే ఎక్కడ కూడా వాళ్ళు ఒకలాంటి గొప్ప చెప్పుకోవడం కానీ, మేము గొప్ప అని అనిపించుకోవడం కానీ, నోటితో చెప్పడమే కాదు, వాళ్ళు చేసే పనుల్లో కూడా, వాళ్ళు స్పెండ్ చేసే విధం కూడా, వాళ్ళు ఖర్చు పెట్టే విధానంలో కూడా వాళ్ళు ఐశ్వర్యం, వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా వీలు లేని ఒక సిస్టంలోకి వాళ్ళని తీసుకొని వచ్చారు. ఏకత్వం, కానీ ఏ లెవెల్ వరకు ఐకత్వం వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నించినారో ఇక్కడ మనం చూస్తున్నాం. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ ఈ సిస్టమ్ ఇట్లనే తెద్దాం, మనం ఇదంతా చేద్దామని కాదు, కానీ దానిలో నుంచి మనము మన జీవితంలో మనం ఏం నేర్చుకోగలుగుతామో అది మనము తెలుసుకుందాము. అంటే నాకు అనిపించింది ఇంత అంటే లైక్ ఎప్పుడు కూడా చూడని ఈ యొక్క సిస్టమ్ని ఎందుకు వాళ్ళు ఏమంటారు దాన్ని తీసుకొని రావాల్సి వచ్చిందో, దాని వెనకాల యేసు ప్రభు యొక్క హస్తము మరి ఎంతో ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఒకసారి మనము మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వద్దాం. 16వ అధ్యాయము 17వ వచనం నుంచి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు మత్తయి 16:17 నుంచి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట
నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ పేతురు ద్వారా ఇలాంటి సిస్టమ్ని తీసుకొచ్చాడు. కానీ పేతురుకి ఏ తత్వం ఉందంట? దేవుని నుంచి వినగలిగే తత్వము ఉన్నది. ఆయనను ఎలాగైతే కరెక్ట్ మనుష్యులు చెప్పినది కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు నాకు ఈరోజు చెప్పావనేసి నీ పేరు మార్చేసి మరి దౌ ఆర్ట్ పీటర్ అండ్ అపాన్ దిస్ రాక్ షల్ ఐ బిల్డ్ మై చర్చ్ అంటే ఇది నేను తీసివేసి ఐ విల్ బిల్డ్ మై ఎక్లీసియా. చర్చ్ అనే దానికి అంటారు గ్రీక్లో మాట ఏంటంటే ఐ విల్ బిల్డ్ మై ఎక్లీసియా. అంటే ఆ ఎక్లీసియా అంటే ఏం తెలుసా? అ పీపుల్ కాల్డ్ ఫోర్త్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ టువర్డ్స్ గాడ్. లోకం నుంచి వేరుపరిచి దేవుని కొరకు పిలుచుకున్న వారుగా అనబడే దాన్నే సంఘము అని అంటారు. ఆ సంఘము పేతురు ద్వారా ఆయన నిర్మించాలని, పేతురు మాదిరిగా దాన్ని ఏమంటారు ఆ బండ మీద ఆయన సంఘం కడతానని చెప్పినప్పుడు పేతురు నిర్మించిన సంఘము ఇది. అంటే ఆయన ఒకలాంటి ఐకత్వము తెచ్చే యొక్క ప్రక్రియలో మనం చూస్తున్నాం కదా. ద కైండ్ ఆఫ్ చర్చ్ దట్ హీ బిల్ట్. ఎలాగైతే ఐకత్వం ఆయన తీద్దాం అనుకున్నాడు, సంఘం ఉంది, సంఘంకి సువార్త చెప్పినాడు, యేసు యొక్క మాటలు వాళ్ళు నెమరువేస్తూ ప్రతిరోజు మాట్లాడుతూ ప్రతిరోజు రొట్టె విరుచుట యందు కలుసుకుంటూ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళలో ఐకత్వం ఉండడానికి వాళ్ళ ప్రయత్నం ఏదైతే ఉందో, వాళ్ళలో ఐకత్వంని నిలపడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అది మనం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. And I just want to mention, మనం చదవని అవసరం లేదు. I don't know if we might be running out of time, but అననీయ సఫీరా గురించి మనకు తెలుసు. వీ డోంట్ హ్యావ్ టు రీడ్, చాలా వర్సెస్ ఉన్నాయి. సో ఐ విల్ స్కిప్ ద వర్సెస్. మనకు అననీయ సఫీరా గురించి తెలుసు. ఎప్పుడైతే ఈ ఐకత్వము అనే ఒక ప్రాక్టీస్లో, ఈ సిస్టంలో ఏదైతే ఉన్నారో అందరూ వాళ్ళకున్నవన్నీ అమ్మివేసి ఏమంటారు అపోస్తుల యొక్క పాదాల చెంత పెడుతున్నారో అదే ప్రక్రియలో అననీయ సఫీరా ఎంత ఏమంటారు అటర్లీ ఫెయిల్ అయ్యారో అది మనకు తెలుసు. వాళ్ళకున్న సమస్య అమ్మివేసి తీసుకొని రమ్మంటే వాళ్ళు దాంట్లో ఒక భాగము వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు అది వాళ్ళ దగ్గర తీసుకొని వస్తే అపోస్తుల దగ్గర పేతురు అడిగినప్పుడు ఇది ఏమంటారు మీరు ఇస్ దిస్ ఆల్ దట్ యు హ్యావ్, ఇదేనా మీరు అమ్మితే వచ్చినంత మొత్తం అమౌంట్ ఇదేనా, మీకున్న సమస్తం ఇదేనా అని అంటే అవును అని చెప్తారు. అంటే ఒక అబద్ధము చెప్పినారు వాళ్ళు. కానీ ఐ ఫెల్ట్ ద బిగ్గర్ లై వాస్ దట్ దే వర్ ట్రయింగ్ టు బీ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ వన్ వితౌట్ బిహేవింగ్ ఇన్ వన్నెస్. మేము కూడా ఈ సంఘంతో ఏకమై ఉండాలి అని వాళ్ళు ఏమంటారు చేయవలసిన ప్రక్రియలో వాళ్ళు అది ఎక్కువ ఐకత్వం ఉండడానికి చేయవలసినది వాళ్ళు చేయకుండానే ఆ సంఘములో భాగంగా ఉండాలని అనుకున్నారు. దే డిడ్ నాట్ షో వన్నెస్ ఈవెన్ దో దే వర్ సేయింగ్. ఎందుకు వాళ్ళు అబద్ధం చెప్పారంటే మేము కూడా మీలాగే ఏక మనసుతో ఉన్నాము అని దే వర్ ట్రైంగ్ టు ఫేక్ ఇట్. అండ్ దట్ ఈస్ వెన్ అక్కడ పేతురు పట్టివేసి నేను వై సేటన్ ఫిల్డ్ యువర్ హార్ట్ టు లై అగైన్స్ ద హోలీ గోస్ట్ అని చెప్పేసి వాళ్ళని తిట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. దాని తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాస్ పేతురు ఇంకా వాళ్ళతో ఉన్న అపోస్తులు ఏ ప్రయత్నంలో వాళ్ళైతే ఉన్నారో సంఘం అంటే ఏకము, ఈ సంఘమే నా పేతురు మీద ఈ బండ మీద దేవుడు కడతానని చెప్పాడని చెప్పేసి యేసుప్రభు యొక్క మాటలను, యేసుప్రభు ఇచ్చిన సంఘాన్ని వాళ్ళు ఎంతో కష్టముతో ఎంతో శ్రద్ధతో వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉన్న క్రమంలో ఎవరైతే ఆ ఐకత్వాన్ని తొలగించాలని, ఆ ఐకత్వంలో మొత్తముగా నడవకుండానే వాళ్ళు దాంట్లో ఉండాలని ప్రయత్నం చేశారో వాళ్ళని దేవుడు తొలగించేశాడు. దే డెల్ట్ విత్ ద పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు బ్రేక్ దట్ వన్నెస్. అక్కడ ఏం జరిగిందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో, ఎలాంటి దుస్థితి వాళ్ళకు ఏర్పడిందో. కానీ దాన్ని ఎంత
ఖచ్చితంగా ఆ యొక్క ఐకత్వాన్ని నిలపడానికి వాళ్ళ ప్రయత్నము చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ ఐకత్వం అనేది ప్రాముఖ్యము. రైట్, ఐ జస్ట్ వాంటెడ్ టు టచ్ దట్ పాయింట్, హౌ దే డెల్ట్ with people who were trying to disturb the oneness. కానీ అది వదిలేసి నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఎలాగైతే సమస్తమును అమ్మి వాళ్ళ పాదాల చెంత పెట్టి ఎవరు ఎంత పని చేసినా కానీ అది ఏమంటారు మరలా తెచ్చి ఆ రాబడిని వాళ్ళ ఎదుట పెట్టి అవసరమైనంత వరకే వాళ్ళకి ఇవ్వడం అన్నీ కూడా ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ దిస్ సిస్టమ్, ఈ యొక్క సిస్టమ్ తీసుకురావాలని చెప్పట్లే, కానీ హౌ కెన్ వీ walk in oneness as the church, as the modern church, how can we follow a similar system? అది ఒక సంఘమే మనకు తీసుకురావాల్సిన అవసరం లేదు, అంతవరకు మనము చూడవలసిన అవసరం లేదు. ఏ సంఘంలో ఈ సిస్టమ్ ఉంది అవసరం లేదండి. మనముగానే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే వన్నెస్ ఉందో అది మన ద్వారానే మనం ఎలాగ పాటించవచ్చో ఐ వాంట్ టు డిస్కస్ ఫ్యూ పాయింట్స్ అండ్ క్లోజ్. ఫస్ట్లీ మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ వీ కెన్ స్టార్ట్ ఆఫ్ బై టేకింగ్ అవే ద ప్రైడ్ అసోసియేటెడ్ విత్ అవర్ పొజెషన్స్. మనకున్న సమస్తముకి అంటగట్టబడి ఉన్న ఏమంటారు ఆ యొక్క గర్వం ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలండి. మొదలు దానితో మనం స్టార్ట్ చేయవచ్చు. నాకు ఉన్నోళ్ళము లేనోళ్ళం అనే యొక్క వ్యత్యాసము చూడకుండా ఉండే మనస్తత్వము మనం కలిగి ఉండాలి. అవును, నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ హంబుల్. దేవునికి కృతజ్ఞత ఉండే మనిషికి ఎప్పుడు కూడా గర్వం రాదండి, ఎందుకంటే ఆ స్థితిలో పెట్టిందే దేవుడు. లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఒక్క నిమిషం అట్లా ఆలోచిస్తేనే అమ్మో అని భయపడి నువ్వు తెలుసుకుంటావు నీ పరిస్థితి. కానీ దేవుని యొక్క కృప ఉండబట్టే మనం ఏ స్థానంలో అయినా ఉంటాము. కానీ ఆ దేవుడిచ్చిన స్థానము, దేవుడిచ్చిన ఆ యొక్క జీవితాన్ని గురించి మనం ఎట్లా గర్వపడతామండి? మనము కారణమైతే మనం గర్వపడడానికి ఉంటుంది. కానీ ఇక్కడ సంఘం ఏదైతే దేవుడు స్టార్ట్ చేశాడో దాంట్లో గర్వము ఉండడానికి ఆస్కారమే లేకుండా ఉండింది. ఫస్ట్ మనం కూడా ఆ గర్వము లేకుండా ఉండే తత్వాన్ని మనం పెంచుకోవాలి. మనకి ఏదైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దానికి మనము ఒక సంఘంలో మనం నడుస్తున్నామంటే, ఒక తోటి సహోదరుడితో మనం ఉన్నామంటే అతనికి ఎంత ఉంది, మనకి ఎంత ఉంది. మన మాటల్లో కొన్నిసార్లు మనం చెప్పుకొని అవసరం లేదు. సంఘానికి రాగానే అందరు పరిశుద్ధులు అయిపోతారు కదా, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరు ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టరే. కానీ కొన్ని విషయాలలో, లేకపోతే వాడు నాతో ఇట్లా మాట్లాడినని, వానికేం స్థాయి ఉందనేసి కొన్ని విషయాలలో ఆ యొక్క మనసులో లోపల ఆ యొక్క గర్వము కొన్ని విషయాలలో బయటపడడం మనం చూస్తాము. అలాగా ఎక్కడ కూడా లేకుండా ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అండ్ క్రాస్ చెక్ అవర్ మైండ్స్. మనకున్న వాటిలో అంతా కూడా దేవుడే ఇచ్చిండు కదా, మళ్ళీ నాకు దీని విషయంలో ఎందుకు గర్వం ఉండాలి అని మనం ప్రశ్నించుకొని అందరినీ ఏకముగా ఒకే స్టాండర్డ్లో చూడడము మనము కలిగి ఉండాలి. ఎవరు కూడా ఇక్కడ చూస్తే మనం ముందు వచనాలు చూసుకున్నాం కదా, ఎవరు కూడా వాళ్ళకున్న పొజిషన్స్ ఇవి నావి అని కూడా అనుకోవట్లేదంట. నాకు ఎంతుందో తెలుసా, ఎంతుందేంటి అంతా కూడా అమ్మివేసి వాళ్ళ పాదాల చెంత పెట్టినప్పుడు ఇది నాది, ఈ నోటు నాది, ఈ బంచ్ నాది, ఈ యొక్క మూట నాది అనడం కూడా వీలు లేకుండా వాళ్ళకి చేశారంట. బట్ మనం తీసుకెళ్ళి అన్నీ అమ్మివేసి పెట్టని అవసరం లేదు, కానీ మనకున్న సమస్తముని మాకు ఇంతుంది మీకెంతుంది అనే ఒక వ్యత్యాసం ఏదైతే ఉందో అది సంఘంలో అయితే మనకు ఉండడానికి వీలు లేదండి. అని అంటే బయట వాళ్ళతో ఉండాలని కాదు, కానీ మనకున్న సమస్తము, మనకున్న ఆస్తులు కానీ, మనకున్న ఉద్యోగాలు కానీ, మనకున్న స్టేటస్ కానీ, నువ్వు ఆఫీసరు నేను ప్యూను అదంతా కాదండి. అందరూ కూడా ఏకమై ఉండడము, ఈ విషయంలో కలిగి ఉండడం అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యం. మొదలు ఆ యొక్క నీకున్న వాటి వల్ల వచ్చే ఆ గర్వం ఏదైతే ఉందో దాన్ని మనము తీసివేయడము మొదలుపెట్టాలి. దట్ ఈస్ వేర్ వీ క్యాన్ స్టార్ట్. నెక్స్ట్ అంటే
మనము ఒక సహోదరుని ముందు మనం స్పెండ్ చేసే విధానం ఏదైతే ఉందో మనం ఫ్లాంట్ చేసుకోవడం, టు ఫ్లాంట్ యువర్ రిచెస్, టు ఫ్లాంట్ వాట్ యు హ్యావ్, అవన్నీ చేయడము మానివేస్తాం. అందరు ఓకే తనకు అవును నా దగ్గర ఇవి ఉన్నాయేమో, కానీ దానివల్ల తనకు ఇబ్బందికరంగా ఉండద్దు, అందరికీ దే షుడ్ ఫీల్ అప్రోచబుల్. అంటే మనతోటి మాట్లాడడానికి, నాకు ఈ యొక్క సహోదరుడితో మాట్లాడడానికి నాకు స్థాయి ఉందా అని ఒక తలంపు ఏదైతే ఉందో అది నీకు తెలియకుండానే కలుగ చేయవచ్చు. ఒకరితో ఒకలాగా మాట్లాడి, ఇంకొకరితో ఇంకోలా మాట్లాడి, వెన్ యు ఆర్ ఏబుల్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, వాళ్ళ లెవెల్కి వెళ్ళి నువ్వు మాట్లాడడానికి, అందరి మాట వినడానికి, అందరి యొక్క ఏమంటారు బాధకి నీవు చెవి యొగ్గడం కాకపోతే, ఎన్నో విధాలుగా మనము ఈ యొక్క ఏదైతే అవును నీ దగ్గర ఎక్కువ ఉండవచ్చు, కానీ నీవు ఒక గొప్ప స్థాయిలో ఉండవచ్చు, కానీ అది తెలియకుండానే చేయాలి. వీ హ్యావ్ టు టాక్, వీ హ్యావ్ టు మూవ్, వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ ఇన్ అ వే దాట్ మనకున్నది ఎంతైనా కానీ అందరితో కలిసి మెలిసి ఉండగలిగే తత్వము, అందరూ మనతో మాట్లాడగలిగే తత్వం, అది వాళ్ళు ఎక్కడ ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చినా కానీ వాళ్ళతో కలిసి ఒక దగ్గర కూర్చొని అందరం కలిసి మనము ఉండగలగడం అనేది ఒక తత్వము మనము తెచ్చుకోవాలి. ఇది ఎవరి ద్వారా కాదండి, పరిశుద్ధాత్ముని చేత నింపబడినప్పుడు వాళ్ళు ఆ ఏకత్వంలో నడవగలిగినరంట. అలాగే మన పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో మనము ఇలాగా నడవగలుగుతాం. అండ్ నాట్ జస్ట్ దాట్, వాళ్ళు ఎలాగ చేశారంట, అందరూ ఒక దగ్గరకు వాళ్ళ ఒక డబ్బంతా తెచ్చి ఎవరికి ఎంత అవసరం ఉందో అంత వాళ్ళకి ప్రొవైడ్ చేయడం చూసామంట. వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఒకరికి ఇప్పుడు ఒకని అవసరత ఎంత ఉంది అని మనము ఒక సంఘము, ఒకవేళ ఒక సంఘం ఉన్నది అంటే ఒక వ్యక్తి, ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి, లేకపోతే క్రైస్తవుడైన ఒక వ్యక్తి ఒక అక్కరలో అవసరతలో ఉన్నాడంటే దాని మీద దృష్టి మనం పెట్టడం కూడా ప్రాముఖ్యం. ఎస్, అక్కడ అపోస్తుల దగ్గరకు వస్తే ఎంత అవసరం ఉందో వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పుడు ఆ సిస్టమ్ మనం తేలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనమైనా కానీ మన సహోదరులు అయితే ఒక బ్రదర్కైనా, ఒక సిస్టర్కైనా, ఒక ఫ్యామిలీకైనా ఒక అవసరత ఉన్నదని మనకు తెలిస్తే, అది సంఘానికి వచ్చి వాళ్ళు తెలిపినప్పుడు మనకు తెలిస్తే అందరం కూడి కలిసి మనకున్న సమస్తములో మనము తీసి వాళ్ళకు సహాయం చేయడంలో ఈ యొక్క ప్రక్రియ మనము చేయవచ్చు అని నాకు అనిపించింది. మనము వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐ ఆన్ ద పీపుల్. మన సహోదరుల మీద మనం ఒక కన్ను వేసి ఉంచి వాళ్ళకి ఏమైనా అవసరత ఉందా అని కనుక్కొని, లేకపోతే తెలుసుకొని, తెలిసిన వెంటనే మనకు ఒకవేళ ఆ సహాయం చేసే ఒక స్తోమత ఉంటే మనం సహాయం చేయడంలో వెనకాడకుండా, ఇలాగా ఎవరి అవసరతలు బట్టి వాళ్ళకు ఇవ్వబడిందో అనే దాని విషయంలో మనం కూడా మన వైపు నుంచి అలాగ చేయడానికి మనము ప్రయత్నించవచ్చు. వెన్ యూ ఆర్ నాట్ filled with pride with the things you have, when you are able to move with compassion, ఒకరికి అవసరత ఉంటే దాని వైపు మనము సహాయం చేయాలనే ఒక మనస్తత్వము మనకి ఎప్పుడైతే మొదలవుతుందో, ఇది జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందో తెలుసా, the people's minds start changing. what will happen when this happens అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు పెట్టే విధానము మారుతుంది. వాట్ ఐ ఫెల్ట్ వాస్, ఇక్కడ చూస్తే ఎవరి అవసరం ఎంత ఉందో అంతే వాళ్ళు వేయడం చూస్తుంటే నాకేమనిపించిందంటే, ఓకే వాళ్ళు అట్లా చేశారు, కానీ మనం ఎలాగా దీన్ని ఫాలో అవ్వచ్చు అనిపించిందంటే, వెన్ వీ ఆర్ ట్రయింగ్ టు స్పెండ్ ఆన్ సంథింగ్, మనం ఏదైనా అవసరము అక్కర వచ్చిందనుకోండి, దానికోసం మనం డబ్బులు తీస్తే మనకు ఇంత కాదు, ఇంత దానికంటే మించి మనం పెట్టాలి, మనకి ఇంత ఉన్నది, వాళ్ళకి ఎంత ఉంటే మనకెంత ఉందో అంత మనం పెడదాము. ఏది కొనాలన్నా కానీ మనం ఏదో మనకున్న స్తోమత అంతా కూడా దాని మీద ఖర్చు పెట్టడము మానివేస్తాం. మొదలు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టడము, జాగ్రత్తగా తూచా తప్పకుండా దాన్ని చూసి మరి టు బీ మైండ్ఫుల్ ఆఫ్ హౌ వీఆర్ స్పెండింగ్. మన స్పెండింగ్ విధానం కూడా మనము మార్చుకోవాలి. ఎంత అవసరం ఉంది, ఈ అక్కర వచ్చిందా, దీనికి అవసరం ఎంత, పెట్టేద్దాం, ఎంత అంటే అంత ఇచ్చేస్తా, లేదు, ఎంత అవసరమో అంతే. ఎందుకు, వెన్ యూ స్పెండ్
ఇన్ మైండ్ఫుల్నెస్ దాట్ ఇది నాకు అవసరమా, ఈ యొక్క ఇంకొక కార్ నాకు అవసరమా, లేకపోతే ఇంకొక ఇది నాకు అవసరమా, ఇంకొక అది నాకు అవసరమా అని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటూ అవసరం లేని ఖర్చులన్నీ కూడా మనము కట్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో సార్, విల్ స్టార్ట్ సేవింగ్ మోర్. మనకు ఇంకెక్కువ జమ అవుతుంటుంది. అది ఎప్పుడు దేవుడు ఎలాగ వాడుకుంటాడంటే, ఒకవేళ వెన్ వీఆర్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ స్పెండింగ్, ఎంత అవసరమైతే అంతే, దానికంటే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టేది లేదు. ఎందుకంటే ఇది ఇలాగ మనం ఐకత్వమును పాటించగలుగుతామని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే విల్ స్టార్ట్ సేవింగ్ మోర్, దెన్ ద లార్డ్ విల్ షో పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. అక్కర ఉన్నవాళ్ళు, అవసరత ఉన్నవాళ్ళని దేవుడు మీకు చూపించి, లేకపోతే సంఘం ద్వారా మనకు చూపించి, అప్పుడు అయ్యో అట్లా అయిందా మీకు, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదండి అనడానికి వీలు లేకుండా నీ జీవితం మారిపోతుంది. ద వే యూ విల్ సేవ్ మనీ వెన్ యూ ఓన్లీ స్పెండ్ హౌ మచ్ యూ నీడ్. 4 పైల కారే అండి, కారు 4 పైలే ఉంటాయి. ఎంత పెద్ద కారు అయినా, ఎంత ఖర్చు అయినా, అవునా కదన్నా? అవసరమైనంత వరకే మనము దానికి ఖర్చు పెట్టడం. నీకు 7 సీటర్ అవసరం ఉంటే 7 సీటర్ కొను, 5 సీటర్ అవసరం ఉంటే 5 సీటర్ కొను. పయ్యలన్నీ ఉంటాయి, ఏసీ ఆన్ చేస్తే ఏసీ నడుస్తుంది, చాలు. ఎంత అవసరమైతే అది కొనే దాని మీద నాకు ఎంతుందో కనిపించాలి. అవసరమైనంతనే ఇచ్చారంట అపోస్తులు, అక్కడ ఐకత్వం చూపించారు. When you are able to do that, when you are able to spend how much you need, that is when you are able to save. That is when you will be able to give when people are in need. అవసరం ఉన్న వాళ్ళకి దేవుడు నీకు ఎక్కువగా సంపాదించే కృప ఇస్తే ఎక్కువ ఖర్చు పెట్టే కృప ఇవ్వలేదు, సంపాదించే కృపనిచ్చాడు. సంపాదించే కృపనిస్తే సహాయం చేసే కృపను కూడా ఇచ్చినట్టే. God only gives the grace to earn. అవును, దేవుని అనుమతి ఉంటే నువ్వు కొన్ని కొనుక్కోవచ్చు. దేవుడిని ఏమన్నా కొనాలనిపిస్తే ఉన్నది అకౌంట్లో ఉన్నది, ఐ విల్ స్పెండ్, లేదు, దేవుణ్ణి అడగాలి. దేవుని నుంచి ఒక పాజిటివ్ మూవ్ వచ్చినప్పుడే ఏదైనా కొనాలి. లేకపోతే అవసరం నీ మనస్సాక్షి నీకే చెప్తుంది. మొన్న చెప్పాడు కదా, మనస్సాక్షి కూడా స్వచ్ఛంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, అలాగే నీ మనస్సాక్షి కొన్నిసార్లు నీకు చెప్పేసా ఇది అవసరం లేదనేసి. అవసరమైనంత వరకే మనం ఖర్చు పెడుతూ, ఒకవేళ ఏదైనా కొనాలని, ఏదైనా చేయాలన్న ఒక పెద్ద విషయం నీ దగ్గర ఉన్నది స్తోమత, కానీ దానికి చేయకముందు దేవుణ్ణి అడిగి, ఓకే దాని విషయంలో సమాధానమైన దేవుడు పర్వాలేదు, ఓకే గో హెడ్ అనే ఒక అప్రూవల్ వచ్చినాకనే దాని మీద ఖర్చు పెట్టడం. ఎందుకంటే అలాగ చేసినప్పుడు దేవుడు మన యొక్క సహాయం చేసే మనస్తత్వం ఏదైతే ఉందో దానికి లాస్ రాదండి. హీ విల్ ప్రొవైడ్. When God approves of your spending, He will also provide so that you can be the provider. నువ్వు కూడా వేరేలకి వీళ్ళ అవసరతలు తీర్చడానికి నీకు ఆ స్తోమత దేవుడు కలుగజేస్తాడు. నాకు మంచిగా అనిపించిందండి. అప్పుడే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఈ వాగ్దానం ఉంది కదా, thou shalt lend and not borrow. నీవు అప్పు ఇస్తావే కానీ అప్పు తీసుకోవని ఒక దీవెనలాగా, ఒక వాగ్దానంలాగా ఎందుకు అంత ప్రత్యేకంగా రాశాడు? అప్పు ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఇట్స్ నాట్ అంత ఉంటుంది నీ దగ్గర అని కాదు. హీ కెన్ సే ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ ప్రాస్పర్, ఐ విల్ అప్లిఫ్ట్ యూ. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి, కానీ దానితో పాటు ఇంకొక వాగ్దానం రాశాడు. ఏంటి? నువ్వు అప్పిచ్చేవాడిగా చేస్తాడు, నిన్ను అప్పిచ్చేవాడిగా కానీ అప్పు తీసుకునేవాడిలాగా చేయడనేసి. అది కూడా ఒక వాగ్దానంలాగా ఎందుకు పెట్టాడంటే, గాడ్ మెంట్ ఫర్ యూ టు గివ్. He will give టు ద గివర్ అని చెప్తాడు. ఎవరైతే ఇచ్చే వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు అని చెప్పి ఒక దగ్గర వాక్యం రాసి ఉంటుంది, ఎక్కడుందో తెలియదు కానీ. బట్ ఐఎమ్ సేయింగ్ గాడ్ ఈజ్ లుకింగ్ టు బ్లెస్ యూ సో దాట్ యు మే బ్లెస్ అదర్స్. ఇది దేవుని ఆశ అయి ఉన్నది. ఇలాగా ఇవి కొన్ని పాయింట్స్ దేవుడు నాతో మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ దట్ దిస్ హ్యాస్ టు బి డిస్కస్డ్. ఎలాగ మనము సంఘములో ఐకత్వం చేయాలి? ఎస్, మనం మొదలుగా చూసుకున్నాం కదా, ఎలాగైతే ప్రార్థనలో, ఎందుకంటే మన ఉద్దేశం ఒకటే అండి, మన పరిశుద్ధాత్ముడు పొందుకున్నా కానీ మనము ఈ విశ్వాసుల ఒక గుంపులో, ఈ సంఘంలో మనం ఏకమై ఉన్నామంటే మనకు ఉన్న ఏకైక
గోల్ సంఘము యొక్క వ్యాప్తి, దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి. దాని గురించిన ప్రార్థన కానీ, సంఘము గురించి కానీ, సంఘ సేవకుల గురించి కానీ, ఆయన యొక్క సేవ వ్యాపించడం గురించి కానీ మన ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం ఏక మనస్సుతో, ఏక స్వరముతో ప్రార్థించడము చాలా ప్రాముఖ్యం. దానితో పాటు మన జీవన విధానాల్లో ఎలాగైతే మనం మార్పులు తెచ్చుకోగలుగుతామో, దట్ వాజ్ నాట్ జస్ట్ మన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వెంటనే వాళ్ళు ఈ సిస్టంలోకి వాళ్ళు వచ్చేసారంట. అలాంటి సిస్టమ్ మనము ఎలాగ ప్రాక్టీస్ చేయగలుగుతామో, ఐ ఫెల్ట్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ అండ్ నా జీవన విధానం ఇలాగ మార్చుకోమని దేవుడు చెప్తుంటే, అరే దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, ఇది మనం షేర్ చేసుకోవాలని దేవుడు ఈరోజు మన దగ్గర మాట్లాడుతున్నాడు. టు నాట్ ఫ్లాంట్ యువర్ రిచెస్. మనకు ఇంత ఉంది కదా, మనకి ఇంత దీవిచ్చాడు కదా, ఇంత చేశాడంటే, ఎస్, హీ హ్యాస్ బ్లెస్డ్ యూ. దాన్ని ఒక దగ్గర పెట్టి ఉంచు. దేవుని యొక్క సేవ కొరకైనా కానీ, దేవుడి యొక్క సేవనే కాకుండా మనుషుల యొక్క అక్కరలు వాటి కొరకు దేవుడు దాన్ని వాడడానికి చూస్తాడు. హ్యావ్ రిచెస్, నో వరీస్. నువ్వు ఇంకా సంపాదించుకునేంత నీకు స్థాయి ఉందా, జ్ఞానం ఉందా, బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా, చేయండి. కానీ ద వే యు స్పెండ్ మస్ట్ బీ అవసరత. ఇది అవసరమా, ఇది అవసరం కాదా, ఇది అవసరమా, వాళ్ళకున్న అవసరాన్ని బట్టే ఇచ్చిందంట. అలాగా ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, వెన్ వి షో ఎక్సలెన్సీ ఇన్ ద వే వి స్పెండ్, అవర్ ఎక్సలెంట్ గాడ్ విల్ బ్లెస్. మనకు ఎలాగైతే మనం ఇంత ఖచ్చితంగా, ఇంత జాగ్రత్తగా మనం ఖర్చు పెడుతూ ఉన్నామో, అప్పుడు దేవుడు ఇంకాను మనల్ని ఆశీర్వదించి దీవించి, ఎంత ఇచ్చినా కానీ వీడు ఎంత అవసరంతో ఉందో అంతే ఖర్చు పెట్టి వేరేలకు సహాయం చేయడానికి దీన్ని వాడతాడని చెప్పేసి కూడా దేవుణ్ణి దీవించే పరిస్థితిలోకి నువ్వు తేయగలుగుతావు. Maybe you can bring God into that place where He can bless you because you are behaving as a blessing. Yes, God bless you కాదు, నేను నిజంగానే దేవుడు ఇతరులకు దీవెనకరంగా ఇలాగ కూడా చేయగలుగుతాడు. వాళ్ళ అవసరతలు అక్కరలు ఉన్నాయా, సంఘంలో అవసరతలు అక్కరలు ఉన్నాయా, దాన్ని బట్టి నిన్ను నడిపించగలిగే సామర్థ్యం దేవునికి ఉన్నది. దిస్ ఇస్ ద వే. అంటే అవసరత ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టడము, లేకపోతే సహాయము కావాల్సి వచ్చిందా దాని వైపు నీ వంతు సహాయం చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే దెన్ వి విల్. మీ ఇంట్లో సమస్య వస్తే అది మా ఇంట్లో వచ్చినట్టే, మాట ద్వారా కాదు, అది నిజమంట. ఇన్ ద చర్చ్, దట్ ది ఎర్లీ చర్చ్, దిస్ వాజ్ ద రియాలిటీ. ఒకరికి సమస్య వస్తే అది అందరి సమస్యలాగా వాళ్ళు భావించి, ఒకరి కుటుంబంలోకి ఇబ్బంది వస్తే అందరు కలిసి దానికోసం ప్రార్థించి దానికి సాల్వ్ చేయడం, లేకపోతే అది ప్రార్థనలో కాదు, సహాయం చేస్తే సాల్వ్ అవుతుందా, సహాయం చేసి సాల్వ్ చేయడం, అది డబ్బులతో సాల్వ్ అవుతుందా, డబ్బులతో సాల్వ్ చేయడం. అంటే ఒకరి సమస్య ఒకరిది కాదు. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, నైదర్ డిడ్ ఎనీవన్ సే దట్ వాట్ దే పొజెస్డ్ ఇస్ దేర్ ఓన్. అంటే వాళ్ళ పొజిషన్స్లో కూడా ఇది నాది అని చెప్పుకొని మనిషి విధంగా అక్కడ ఏకత్వం చూస్తున్నామంటే, వాళ్ళకున్న సమస్యలో కూడా వాళ్ళు ఏకమై వాళ్ళ సమస్యలను సాల్వ్ అయిన దాకా అందరూ కలిసి ఒకే మనసుతో, ఒకే మాటతో అందరం సహాయం చేయడంలో కానీ అలాగా వాళ్ళందరి ఐకత్వంను చూపించారంట. దిస్ ఈస్ ద చర్చ్ దట్ వాజ్ బిల్ట్ బై ద రాక్ దట్ ఈస్ పీటర్. ఈ బండ మీద నేను నా యొక్క సంఘంను నేను కడతాను అని చెప్పిన విధంగానే ఆయన సంఘం ఇలా కట్టాడంట. ఇలాంటి సంఘము మనము అయి ఉండాలండి. ఆయన రాక చాలా త్వరగా ఉంది, కానీ ఆ యొక్క మొదటి రోజుల్లో, పరిశుద్ధాత్మ వచ్చిన మొదటి రోజుల్లోనే సంఘం ఇలాగుంటే, ఆయన యొక్క రాకడ వస్తుంటే సంఘము ఈ పరిస్థితిలోకి అన్న ద్వారా ఎన్నోసార్లు దేవుడు యూనిటీ ఇన్ చర్చ్ గురించి ఎన్నోసార్లు ఆయన మాట్లాడాడు. అలాగే నేను కూడా ధ్యానిస్తుంటే నాతో కూడా దేవుడు అదే మాట్లాడు, సంఘంలో ఐకత్వం, సంఘంలో ఐకత్వం, సంఘంలో ఐకత్వం. ఒకవేళ ఐకత్వాన్ని చెడిపే, లేకపోతే ఐకత్వాన్ని తీసివేసే పరిస్థితి ఎక్కడైనా ఎవరి ద్వారా అయినా కలిగితే వాళ్ళతోటి మాట్లాడి మరి ఆ ఐకత్వాన్ని నిలపడం కూడా ముఖ్యం. టు అవాయిడ్ ద పీపుల్ హూ ఆర్ డిస్టర్బింగ్ ద వన్నెస్, వాళ్ళని కూడా సరిచేసి బోధించి వాళ్ళని మరలా ఐకత్వంలో తేయాలి. ఏదైతేనేంది సంఘమంతా కూడా ఐక్యమై ఉండేటట్టు మనము చేయాలండి.
బికాస్ గాడ్ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ అన్ ఇండివిజువల్. ఒక్కరి కోసం రావట్లే, ఇద్దరి కోసం రావట్లే, నా విశ్వాసం గొప్పది, నా జీవితం బాగుంది కాదండి. అందరూ బాగుండాలి, అందరం ఏకమై ఉండాలి. ఆయన శిరస్సు అయితే మనము ఆయన యొక్క బాడీ, వీఆర్ హిస్, ఆయన శరీరము మనము కదా. ఆ శరీరం అంతా కూడా బాగుండాలి, ఆ శరీరం అంతా కూడా ఒకే పని మీద చేస్తూ ఉండాలి అని చెప్తాడు కదా. ఏలియన్ సిండ్రోమ్ అని, ఈ చెయ్యి ఏం చేస్తుందో తెలియదు, ఈ చెయ్యి ఏం చేస్తుందో తెలియదు, ఈ కాలు ఇటు వెళ్ళిపోతుంటే ఆ కాలు అటు, అట్లా ఉండకూడదు. అందరూ కూడా ఒక దగ్గర ఉరికి వెళ్తున్నాం అనుకో, చెయ్యి కాలు అన్నీ కలిసి ఒక దగ్గర వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కొంచెం డివియేషన్ ఉన్నా కానీ వెళ్ళాల్సినోడు ఇటు వెళ్తాడు. అవునా? అంత ఏకమై మనం నడవాలి. మన మనసులో కానీ మన నడవడిలో కానీ, చెప్పాను కదా, ఇన్ ద వే వి ఎర్న్, ద వే వి స్పెండ్, ద వే వి మూవ్ ఇన్ కంపాషన్, ఇవన్నిట్లో కూడా మనము ఐకత్వాన్ని చూపేయడం కూడా ప్రాముఖ్యమని. అదే కాకుండా మన ప్రార్థనలో కూడా సంఘము కొరకు, నా సంఘం కాదు, సంఘము కొరకు మనం ప్రార్థించడం, సేవకుల కొరకు మనం ప్రార్థించడం, వాళ్ళ సేవకుల కొరకు ప్రార్థించడం. దై సర్వెంట్స్ షల్ గో అవుట్ అండ్ స్పీక్ బోల్డ్లీ అండ్ మెనీ స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ టు హీల్ ద సిక్ అండ్ డూ మెనీ సైన్స్ అండ్ వండర్స్ అనగానే అలాగే అది జరగడం మనం చూసాం. అలాగే ఈ సంఘం అంతా కూడా, లోకం అంతా కూడా మనం ప్రార్థిస్తామండి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద చర్చ్ దట్ దే విల్ బీ మెనీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ విల్ రైజ్ అండ్ దే విల్ బీ మెనీ సైన్స్ అండ్ వండర్స్. అదే కాకుండా సువార్తను కూడా ధైర్యముతో బయట చాటి చెప్పడానికి కావలసినదంతా కూడా మనం ప్రార్థించాలండి. రాజ్య వ్యాప్తి గురించి మనం ప్రార్థించాలి. యాజ్ వీఆర్ ఆల్రెడీ అట్ ది ఎండ్ ఆఫ్ ద సర్వీస్, లెట్ us pray. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మాతోటి ఈ విషయాలను మీరు బోధిస్తున్నారంటే తండ్రి, మాలో ఐకత్వాన్ని చూడడానికి మీ కోరిక ఎంతగానో ఉందని మేము భావిస్తున్నాము తండ్రి. ఎన్నో వారాల నుంచి తండ్రి చెప్పకుండానే తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి సంఘములో ఐకత్వము ఉండాలని, ఏక మనసు ఉండాలని చెప్పి తండ్రి నీవు ఎంతో కోరుతున్నట్లు మేము అందరము చూస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మా వైపు నుంచి ఏకత్వము తీసుకొని రావాలంటే చేయవలసిన ప్రతి పనిని మేము చేయడానికి, మా ప్రయత్నం మేము చేయడానికి మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మరా, మీరు మాలో నింపబడి ఉన్నందుకు తండ్రి, అంత్య దినాల్లో ఆత్మ మితి లేకుండా కుమ్మరింపబడుతుంది అనే దానికి ముందుగా చేయవలసిన ప్రార్థన తండ్రి, ఆఫ్టర్ ద ప్రేయర్ ఆఫ్ వన్నెస్ there was an outpouring of the Holy Spirit, and Father, let the church be raised as a church of prayer with oneness. ఒక ప్రేయర్ టీమ్ అనే కాదు, ఒక ప్రేయర్ గ్రూప్ అనే కాదు తండ్రి, సంఘం అంతా కూడా ఒకటే ప్రార్థన, ఒకటే స్వరముతో తండ్రి నీ యొక్క రాజ్యము కోసము, నీ యొక్క సేవకుల కోసం ప్రార్థిస్తుండగా ఆత్మను కుమ్మరించిన దేవా, ఈ అంత దినాల్లో నీ ఆత్మని మితి లేకుండా కుమ్మరించాల్సి వచ్చే పరిస్థితిని తండ్రి, దానికి మునుపు చేయవలసిన ప్రార్థన తండ్రి ప్రతి సంఘంలో, మా సంఘమేనే కాదు తండ్రి, ప్రతి సంఘంలో నీవు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. అదే కాకుండా తండ్రి, we pray as a church, we pray, O Lord Father, we pray for the ministers and the servants of God, Father, ఎవరైతే సేవకులుగా చేస్తూ ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సేవకుడు తండ్రి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, నలుమూలలా ఉన్న వ్యాపించిన సంఘాలు తండ్రి, ఈ లోకమంతట్లో ఉన్న సంఘంలో తండ్రి, ఈ యొక్క భూమి అంతట్లో ఉన్న సంఘాలన్నిట్లో ఉన్న సేవకుల గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ యొక్క సంఘము గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఫాదర్, వి ప్రే దట్ ద గాస్పెల్ విల్ బి ప్రీచ్డ్ ఈవెన్ మోర్ వైడ్లీ, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పర్సిక్యూషన్ తండ్రి. ఈ సంఘముకి విరుద్ధంగా లేస్తున్న ప్రతి ఒక్క హస్తమైన తండ్రి, సిస్టమైన ఎవరైనా కానివ్వండి, దానికి మించిన సేవ జరుగునట్లుగా, దానికి మించిన సువార్త ప్రకటింపబడడం విషయంలో తండ్రి మేము అందరము ఒక ఏక మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. వి ప్రే యాజ్ అ చర్చ్ దట్ యువర్ చర్చ్ గ్రోస్ తండ్రి, నీ యొక్క రాజ్యము వ్యాపించాలి, నీ యొక్క సంఘము వ్యాపించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాకుండా
తండ్రి గొప్ప అద్భుతాలు సూచక క్రియలు తండ్రి నీ యొక్క సేకుల ద్వారా ఎంతో జరగాలని వాళ్ళ అనుమతి లేకుండానే ఎలాగైతే వాళ్ళ యొక్క నీడ కూడా స్వస్థపరిచిందో తండ్రి, అలాగా వాళ్ళని అందరినీ కూడా సేవకులందరినీ కూడా నీ పరిశుద్ధాత్మనితోటి నింపి నూతనమైన తండ్రి లెవెల్ తోటి వాళ్ళని నింపి తండ్రి అద్భుతాలు సూచక క్రియలు నలుమూలల జరుగునట్లుగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. We pray as a church that let there be signs and wonders in all the churches, oh Lord Father. Let there be no more people who are suffering, oh Lord God. తండ్రి బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇబ్బంది పడుతున్న వారు కానీ, తండ్రి రోగముతోటి ఇబ్బంది పడుతున్న వారు కానీ ఏలాంటి మనిషి మిగులకుండా తండ్రి, లెట్ ఎవ్రీ వన్ బి హీల్డ్ who have come to the church. సంఘము వైపు స్వస్థత కొరకైనా తండ్రి విడుదల కోసమైనా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీవు నీ యొక్క శక్తితోటి స్వస్థపరిచి విడుదలను అనుగ్రహించి అన్ని సంఘాలలో తండ్రి ఒక గొప్ప ఉజ్జీవాన్ని నువ్వు తీసుకొని వచ్చి గొప్ప అద్భుతాలు సూచక క్రియలతోటి నీ యొక్క రాజ్యవ్యాప్తి జరగాలని ప్రార్థిస్తున్నాం. ఎందరో తండ్రి విశ్వాసులుగా మార్చబడి తండ్రి ఎందరో అన్యులైన కానివ్వండి వాళ్ళందరూ కూడా తండ్రి నీ యొక్క సంఘానికి చేరి తండ్రి వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ తొలగింపబడి యేసు నామములో తండ్రి ఎన్నో గొప్ప అద్భుతాలు సూచక క్రియలతో తండ్రి సంఘము తండ్రి వ్యాపించున్నట్లుగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏక మనసుతో తండ్రి ఇది ఒక్కటేసారి కాదు తండ్రి, ప్రతిరోజు దినదినము మేము మా యొక్క కుటుంబ ప్రార్థనలో కూడా ఈ సంఘము కొరకు, రాష్ట్రం కొరకు, ఈ యొక్క దేశము కొరకు తండ్రి ప్రతి ఒక్క సేవకుడి కొరకు, సేవకురాలి కొరకు తండ్రి మేము ప్రార్థించి తండ్రి ఏక మనసుతో ఏక ప్రార్థనతో మేము ఏకమై ఉండడానికి సహాయం దయచేయండి. అదే కాకుండా తండ్రి మా యొక్క జీవన విధానములో కూడా ఎలాగైతే మేము మా జీవితంలో నడుస్తున్నామో దాని విషయంలో కూడా నీవు ఎలాగైతే ఏకత్వము కలిగి ఉండాలో బోధించావు తండ్రి. మా యొక్క స్పెండింగ్లో ఎలాగైతే మేము నడవాలనో, మేము ఎలా ఖర్చు పెట్టాలో ఎలా ఖర్చు పెట్టకూడదో, ఎలాగా ఇతరులకు సహాయం కొరకు మేము కలిగి ఉండాలో తండ్రి దాని వైపు మేము ఎలాగ కదిలింపబడాలనో దాని విషయమై నువ్వు బోధించావు. ఎలాగైతే ఎక్కడ కూడా గర్వం అనేది ఉండకుండానే మేము ఉండాలో తండ్రి, ఇది మాది అని చెప్పిన వాడే లేడంట సంఘములో తండ్రి. అలాగ మేము కలిగి ఉండి తండ్రి నీవు ఇచ్చిన సమస్తములో తండ్రి విశ్వాసతతో సహాయము చేస్తూ మేము ఐకత్వము కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఎవరి అవసరత, ఎవరి అక్కర, ఎవరి తండ్రి బాధ వాళ్ళదే కాదు కానీ మనందరిది అనే ఒక భావముతో అందరూ కలిసి మెలిసి తండ్రి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ తండ్రి అలాగా సంఘం అంతా కూడా ఏకముండే ఒక తత్వాన్ని తండ్రి నీ పరిశుద్ధాత్మని సహాయంతోటే ఇది సాధ్యము తండ్రి. మాకంటూ మేము చేయలేని యొక్క తండ్రి పరిస్థితి కానీ తండ్రి నీ యొక్క సహాయంతో మేమందరం కూడా ఇలాంటి సంఘముగా మేము మరలా నిర్మింపబడి తండ్రి ఎందరికో తండ్రి ఒక సంఘం అంటే ఇలాగ ఉండాలనే ఒక నిదర్శనంగా మేము మారడానికి మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా ఎవరైతే లైవ్లో చూస్తున్నారో తండ్రి వాళ్ళందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సంఘము గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. వి ప్రే ఫర్ ఎవ్రీ పర్సన్ హూ సఫరింగ్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ సిక్నెస్ ఆర్ డిజీజ్. వి ప్రే ఓ లార్డ్ గాడ్ తండ్రి ఎవరెవరైతే హెడేక్స్ నుంచి, ఫీవర్స్ నుంచి, కాఫ్ ఆర్ కోల్డ్ నుంచి బాధపడుతున్నారా యేసు నామములో పరిపూర్ణ విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ఐ రిలీజ్ కంప్లీట్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ టు దోస్ బాడీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తల నుంచి అరికాల వరకు పరిపూర్ణ విడుదలని, స్వస్థతని ప్రకటిస్తున్నాను తండ్రి. ఎవ్రీ వీక్నెస్ I command it to be removed from their bodies in the name of Jesus. I command it to be removed from their bodies in the name of Jesus. Father, let them be healed, let them be delivered, let every sort of issue in their body be completely healed. Oh Lord Father, అదే కాకుండా ఎవరెవరైతే తండ్రి ఇలాంటి యొక్క చర్మ వ్యాధుల నుంచి బాధపడుతున్నారా, స్కిన్ అలర్జీస్ నుంచి కానీ ఏదైనా ఇబ్బంది నుంచి కానీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లెట్ దేర్ స్కిన్ ఇష్యూస్ బి హీల్డ్. ఎనీ సార్ట్ ఆఫ్ ప్యాచెస్ ఎక్కడైనా వచ్చి ఉన్నాయో వాళ్ళకు కూడా నీ స్వస్థతని తీసుకురమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాకుండా తండ్రి ఎలాంటి ఎముకలలో సమస్య అయినా కానివ్వండి, అది ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అయినా కానివ్వండి తండ్రి, అది యాక్సిడెంట్ వల్ల వచ్చే నొప్పులు అయినా తండ్రి,
దెబ్బలైనా కానివ్వండి, వూండ్స్ అయినా కానివ్వండి, వాటన్నిటి నుంచి త్వరగా వాళ్ళు స్వస్థపడి పరిపూర్ణంగా స్వస్థపడి తండ్రి మరలా వాళ్ళ జీవితం వాళ్ళు హాయిగా గడిపే కృపను వాళ్ళకు దయచేయమని, స్వస్థతను వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. లెట్ దెమ్ రిసీవ్ ద హీలింగ్ ఫ్రమ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ బోన్, మసిల్, పెయిన్. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ వూండ్స్. తండ్రి దెబ్బల వల్ల వచ్చే నొప్పుల నుంచి కూడా వాళ్ళని యేసు నామంలో స్వస్థపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వి రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద కంప్లీట్ హీలింగ్ టు దోస్ బాడీస్. తండ్రి ఎవరైతే అవయవాల్లో తండ్రి ఏదైనా లెవెల్స్లో వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉన్నాయా, విటమిన్ లెవెల్స్లో అయినా కానివ్వండి తండ్రి, షుగర్ లెవెల్స్లో ఇష్యూస్ ఉన్నాయి కానివ్వండి, బీపీ లెవెల్స్లో ఫ్లక్చుయేషన్స్, ఏదైనా కొలెస్ట్రాల్ ఇష్యూస్, ఇవన్నిట్లో నుంచి కూడా తండ్రి నువ్వు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వి ప్రే ఫర్ హీలింగ్ ఆఫ్ ఆల్ దోస్ fluctuations, all those abnormalities in their bodies. I pray let them all be healed and let them all be perfected from head to toe in the name of Jesus. తండ్రి ఎవరెవరైతే అవయవాలలో ఉన్న ఇబ్బందుల నుంచి బాధపడుతున్నారో, లంగ్, లివర్స్, కిడ్నీస్, హార్ట్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ దేర్ ఆర్గన్స్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి మాకు నీవు చూపించిన దర్శనము ద్వారానే తండ్రి నీవు ఎలాగైతే నూతనమైన అవయవాలు తీసుకొని వస్తావని చెప్పి మరి తండ్రి సాక్ష్యాలను కలుగజేస్తావో, అలాగే ఎవరెవరైతే అవయవాలు పాడైపోయి ఉన్నాయా అవన్నిటిని కూడా నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. Renew all those organs which have been having problems, oh Lord Father. Let them be healed, let them be delivered, oh Lord Father. Let not any infirmity remain in them, oh Lord Father. తండ్రి అదే కాకుండా ఎవరెవరైతే మరణకరమైన వ్యాధుల నుంచి బాధపడుతున్నారా వాళ్ళని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ దేర్ బాడీస్, ఓ లార్డ్ ఫాదర్ వి ప్రే, ఓ లార్డ్ గాడ్, వాళ్ళు అది మరణానికి దారి తీస్తుందనో, మరణానికి దారి తీస్తున్నట్టు అనిపించినను తండ్రి వాటన్నిటి నుంచి స్వస్థతను తీసుకురామని ప్రార్థిస్తున్నాను. ఐ ప్రే, ఓ లార్డ్ గాడ్, లెట్ దెమ్ బి హీల్డ్ ఆఫ్ ఆల్ దోస్ డెడ్లీ ఇష్యూస్, డెడ్లీ డిజీజెస్, ఓ లార్డ్ గాడ్. తండ్రి ఎవరెవరైతే తండ్రి హాస్పిటల్లో చేరి ఐసీయూలో చేరుకొని వాళ్ళు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి వాళ్ళ శరీరాలన్నిట్లు కూడా తండ్రి మరలా మునపటి స్థితిని తీసుకొని వచ్చి వాళ్ళని నిలిపి ఆరోగ్యంతో నిలిపి తండ్రి పరిపూర్ణ స్వస్థతని వాళ్ళలో తీసుకోరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ వాటన్నిటి నుంచి నీవే నీ స్వస్థతను బలముగా విడుదల చేసి స్వస్థపరిచి తీసుకొని తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి వాళ్ళ తోబుట్టులైనా కావచ్చు, వాళ్ళ స్నేహితులైనా కావచ్చు, వాళ్ళ గురించి వాళ్ళు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారా వాళ్ళకు కావలసిన స్వస్థతను, విడుదలను తండ్రి పరిపూర్ణంగా వాళ్ళకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా కుటుంబ సమస్యల నుంచి వెళ్తున్నారా తండ్రి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కరను, సమస్యను నీవు ఎరిగి ఉన్నావు. వాటన్నిటి గురించి తండ్రి ఈరోజు నీ సన్నిధిలో మొరపెడుతున్నాము. వాళ్ళందరికీ నీవు వాళ్ళకు కావాల్సిన విడుదలను, స్వస్థతను, ఎలాంటి ఇబ్బంది అయినా కానీ అది వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూస్ అయినా, కోర్టు ఇష్యూస్ అయినా, ఏ మ్యారిటల్ ఇష్యూస్ అయినా కానివ్వండి వాటన్నిటి నుంచి వాళ్ళకు విడుదలను తీసుకురామని ప్రార్థిస్తున్నాను. అది కాకుండా తండ్రి మరి యేసయ్య వాళ్ళకు ఒకవేళ కుటుంబంలో లాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కానివ్వండి, అది ఆర్థిక పరిస్థితి వల్ల కానివ్వండి, అండర్స్టాండింగ్, ప్రేమ, ఈ అర్థం చేసుకునే తత్వము, సమాధానం, ఇవన్నిట్లోనూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, వేటి వల్ల ఇబ్బంది ఉన్నా కానీ వాటి నుంచి వాళ్ళని విడిపించమని ప్రార్థిస్తున్నాము. లెట్ దేర్ పీస్ బి రెస్టోర్డ్, లెట్ దేర్ లవ్ బి రెస్టోర్డ్, లెట్ దేర్ అండర్స్టాండింగ్ బి రెస్టోర్డ్ వి ప్రే, లార్డ్ ఫాదర్. తండ్రి అది వేటి వలన వచ్చిన సమస్య అయినా కానీ దాన్ని వేరు నుంచి నువ్వు వాళ్ళని అది తీసివేసి వాళ్ళకు కలగవలసిన ఐక్యత్వాన్ని నువ్వు తీసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి. విడిపోయే పరిస్థితిలోకి వచ్చినారా వాళ్ళని తిరిగి కలపమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి యేసు నామములో. అదే కాకుండా ఆర్థిక ఇబ్బంది నుంచి వెళ్తున్నారా, జాబ్లో ఇష్యూస్ అయినా కానివ్వండి, ప్రమోషన్స్ దొరకట్లేదని కానివ్వండి, వీటన్ని గురించి ఇబ్బంది పడుతున్నారా తండ్రి, ఐశ్వర్యమును తండ్రి, సమృద్ధిని తండ్రి, మళ్ళీ పై స్థాయిలో ఎవరి కింద నువ్వు పనిచేయనని తండ్రి హెచ్చుగానే తండ్రి తలగానే ఉంచుతావనే వాగ్దానాలు కలిగి ఉన్న మాకు
ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండకుండానే తండ్రి నీవు వాళ్ళ జీవితంలో మార్పుని తీసుకురాగలదని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి లాసెస్ చూస్తున్నారో వాళ్ళు తండ్రి కొత్త ప్రాజెక్ట్స్ తోటి కొత్త ఆపర్చునిటీస్ తోటి వాళ్ళ స్థాయిని పెంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాకుండా ఉద్యోగాలలో తండ్రి ప్రమోషన్స్ లేకుండా లేకపోతే నూతనమైన ఉద్యోగం కోసం చూస్తున్నారు, ఆ ఉద్యోగం లేని వాళ్ళు ఒక ఉద్యోగంలోకి మేము వెళ్ళాలి, ఒక బిజినెస్లోకి మేము వెళ్ళాలని చూస్తున్నారు. వారందరికీ కూడా నీవు తండ్రి వాళ్ళని హెచ్చుగా తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. లెట్ దెమ్ బి అప్లిఫ్టెడ్, లెట్ దెమ్ బి గివెన్ దట్ న్యూ జాబ్, లెట్ దెమ్ బి గివెన్ దట్ న్యూ business idea, and Father, let them receive what they have been looking for, and let them increase and never decrease. Oh Lord Father, we pray తండ్రి ఇంకా ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు వెళ్తున్నారా తండ్రి, వాటన్నిటి గురించి నీవు ఎరిగి ఉన్నావు. వాటన్నిటి నుంచి నీవే తండ్రి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాన్ని సుఖమయముగా సమృద్ధితో ఎలాంటి లేమి లేకుండానే వాళ్ళని తీర్చిద్దామని వాళ్ళని హెచ్చైన స్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో కూడా తండ్రి వారిని కూడా తండ్రి సరి అయిన సాటి అయిన సహాయం వాళ్ళకు కలుగజేసి తండ్రి వాళ్ళని చేర్చి తండ్రి నీ చిత్తములో వాళ్ళు నడిచే విధంగా ఒక మనిషిని తండ్రి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా వాళ్ళకి సరైన జోడిని వాళ్ళకి తీసుకొని వచ్చి నీ మార్గంలో వాళ్ళిద్దరూ కలిసి నడిచి ఎదిగి నీ మహిమకరమైన కుటుంబంగా వాళ్ళని తీర్చిదిద్దే తండ్రి ప్రార్థన మేము వారి గురించి చేస్తున్నాము తండ్రి. మరి మీరే వారందరి అక్కర్లు తండ్రి తీర్చి నీవే వాళ్ళ ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. ఎవరెవరైతే ఇంతవరకు లైవ్ చూస్తూ ఉన్నారో వి థ్యాంక్ యూ. అండ్ ఎవరికైతే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే, సారీ దట్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్ లైవ్, ఇది లైవ్ జరగట్లేదండి, ఇది రికార్డెడ్. బట్ ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉన్నారో వారి గురించి ప్రార్థన జరుగుతుందండి. వీఆర్ వాచింగ్ ఇట్ లైవ్ అండ్ మీ ప్రార్థన మీరు పెడుతుండగానే మేము దాని గురించి ప్రార్థన చేస్తున్నాము. వీఆర్ ప్రేయింగ్ ఇన్ అవర్ ఓన్ స్పేసెస్. వారి గురించి ప్రార్థన చేస్తూ మేము కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఆ సేమ్ డే చేయలేకపోయాం, కానీ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్. ఇంకా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా మీరు మెన్షన్ చేస్తూ ఉంటే మేము వెంటనే ప్రార్థన చేస్తూ మీ గురించి ప్రార్థన చేస్తున్నామని letting you know that your prayer requests are being prayed for, and we thank you for watching us until now. ఈ ఒక ఫస్ట్ వీక్ ఏదైతే ఫిబ్రవరిలో ఉందో, ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి వీఆర్ మీకు అక్కడ చూసినట్లయితే అక్కడ మీకు పోస్టర్ పెట్టారండి. ఈ యొక్క ఆదివారం మట్టుకే సాయంత్రం మట్టుకే ఒకటే సర్వీస్ ఉందండి, గమనించాల్సిందిగా మనం చేస్తున్నాము. అండ్ ప్లీజ్ డూ look at the screen for all the details. Thank you.